నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపయే, కొనసాగించునది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే 1000 తరములు. అన్యురాలైన రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, జీవితమంతా పాడెదను నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాధారమే, బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడలా, జీవితమంతా రుణస్థుడను, జీవితమంతా పాడెదను నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రియులే నన్ను విడనాడినా శోకమే నాలోకమా, అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే, ఐదంతలాయెను నా భాగ్యము, విధిరాతనే మార్చే నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన బిడలంగా మరి ఆయన కృపను మనము తలపోసుకుంటూ, ఆయన మన ఎడల చూపించినటువంటి దయను మనం తలపోసుకుంటూ, మరి ప్రభువా నీ కృపే నాయన, ఇంకేమీ కాదు, నీ కృపను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను అని మనము ఎల్లప్పుడూ ఆయన కృపను యందు అతిశయించే వారంగా మనం ఉండాలని, తద్వారా ఆయన కృపను ఇంకను మరింత అధికముగా మనం పొందుకునేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. మన మధ్యలో మనోజ్ బ్రదర్ గారు జాయిన్ అయ్యారు, మనోరాజ్ బ్రదర్ గారు కూడా. మరి మనోరాజ్ బ్రదర్ గారు మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. మనోరాజ్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మీరు రాని 4 రోజులు మాత్రం ఒక బాధ అన్న, నిజం చెప్పాలంటే మీ వాయిస్ వినలేక. నిజంగా మీరు లేని లోటు ఏంటో మాకు ఈ 4 రోజులు బాగా అర్థమైపోయింది అన్న. దేవుడు మరలా మా మధ్యకి మిమ్మల్ని తీసుకురావడానికి బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ఏదైనా చాలా మిస్ అయిపోయామన్నా మీ వాయిస్ మీ ద్వారా, ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన కృప ఏంటంటే వాయిస్ అన్న, స్వరం అన్న. అన్న అన్న మీరు అన్న చెప్పే విధానం, ట్రాన్స్లేట్ చేసే విధానం, అది అవతల ఎలా చెప్తారో మాకు తెలియదు కానీ దాన్ని చక్కగా తేటపరిచి మాకు చెప్తారన్న. అది మిస్ అయ్యి మరొకసారి మీరు అన్న అన్న ఈ విధంగా రావటం మాకు సంతోషకరం అన్న. చిన్న ప్రార్థన చేద్దాం అన్న. అన్న 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 ప్రార్థన అన్న. అన్న చేయండి అన్న. కనికరం కలిగిన దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ పరిశుద్ధ దినము రోజు మరొకసారి తండ్రి, ఈ విధంగా గూగుల్ మీట్లో మేమందరము కలిసి నీ వాక్యం వినడానికి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. గడిచిన వారం నుంచి ప్రభా, 4 రోజుల నుంచి ప్రభా, జచ్చిని గారు మరి మా మధ్యలో లేకపోయినప్పటికీ తండ్రి, ఒక్కొక్క ఆశ ఎదురు చూపు ఉంది, వస్తారని ఈరోజు మా మధ్యకి తీసుకొచ్చి ఆ స్వరం వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తుతిగన మహిమలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, అన్నగారి పరిచర్యలోను ఆయన సేవలోను అద్భుతంగా సహాయం చేసి ఈ యొక్క శనివార దినాన మా మధ్యలోకి నడిపించావు. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఏ వాక్యాన్ని అయితే ఆయన వెతుకుతూ ఉన్నారో ఆ వాక్యం మా హృదయంలో ఫలించే భాగ్యం దయచేయండి. శ్రేష్టమైన నీ మాటలు, అభిషేకింపబడిన నీ మాటలు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే నీ మాటలు, ఎండిన ఎడారిలో సెలయేలు ప్రవహింపజేసే నీ వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరచమని వేడుకుంటూ, ఆత్మతో నింపి ఎవరైతే ఈ మీట్లో ఎవరైతే తండ్రి సమకూరుస్తున్నారో, ఇంకా ఎవరైతే రావాల్సి వారు ఉన్నారో త్వరపెట్టి తండ్రి దీంట్లోకి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు వాక్యం చేత తృప్తి పొంది వారి ఆత్మలు బలపడే భాగ్యమును దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. అన్న వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మరొకసారి మరి చేరి ఆయన్ని స్తుతించుకునేటువంటి భాగ్యాన్ని మరి ప్రభు మనకిచ్చారు. అందులకు నేను దేవుని ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మరి దైవజనులైనటువంటి మీ మధ్యలో మరి 4 దినాలుగా మరి సాయంత్రం టైంలో మరి ఇంచుమించు ఎప్పుడైతే మనం మీటింగ్ ప్రారంభం అవడానికి ముందుగా మరి ఆ యొక్క కరెంటు, ఇంటర్నెట్ పోతూ ఉంది. మరి మా యొక్క ఒరిస్సా ప్రాంతంలో మరి మీకు తెలుసు, చాలా ఈ ఒరిస్సా ప్రాంతం ఎంతో తుఫానుతో ఎంతో మరి భయంకరమైనటువంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. మరి చెట్లు ఎక్కువగా ఉండడము, తుఫాను వలన మరి త్వరగా మరి మాకు ఈ యొక్క కరెంటు సమస్య, అలాగే మరి ఈ యొక్క ఏదైతే మరి నెట్ పోవడం అనేటువంటిది, ఈ 2 విధాలుగా మరి మేము ఎంతగానో మరి ఆ యొక్క ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభు మనకి అవకాశం ఇచ్చారు. మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం చేరి ఆయన వాక్యం వినడానికి ప్రభు మనకి హలో ఈ యొక్క అవకాశం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హలో హల్లెలూయా. ఎస్ వాట్సాప్ మరి ఈ సమయంలో మనం ఇక్కడనే వాక్య పని భాగంలోకి చోట వెళ్తాం. మీటింగ్ ఉంటే వచ్చిన మరి ఆ యొక్క వెయిట్ చేస్తున్నా దేవుని ఆ యొక్క మరి బిడలంగా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఆసక్తిగా మనము కనిపెడుతూ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పోయిన వారంలో మరి మనం విన్నటువంటి రీతిగా మరి ఆ యొక్క తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మరి 1-2 వచనాల్లో ఉన్నటువంటి మాటల్ని మనం చూసుకున్నాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 ఉన్నటువంటి మాటలు మరి పౌలు భక్తుడు తన జీవితంలో మరి ఎలాగా అనుభవపూర్వకంగా ఆయన జీవించారు, ఎలాగా ఆయన శ్రమల్లో సైతము ఆయన సువార్తను మరి ప్రకటించేటువంటి విధంగా మరి ఆయన కార్యాలు జరిగించారు అనేటువంటిది మనం ఇక్కడ చూసాం. 2వ తిమోతి పత్రిక మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటా ఉన్నాడు, నా కుమారుడా అంటే మరి శిష్యుడి కంటే అది గొప్పదండి. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఇక మీదట మిమ్మల్ని నేను శిష్యులని పిలవకుండా నా కుమారులు అని పిలుస్తున్నాను అని ఆ యొక్క దేవుడు తెలియజేశాడు. మరి శిష్యులుగా మనం సిద్ధపరచబడిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆ యొక్క మరొక మరి ఆధిక్యత ఏంటంటే, మరి మనల్ని ఆయన కుమారులుగా ఆయన పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆ యొక్క మరి దేవుని మరి బిడలంగా మరి ఆ యొక్క పౌలును మరి వెంబడించినటువంటి శిష్యుడిగా, పౌలు యొక్క మాటలు వింటున్నటువంటి
ఆ యొక్క పౌలును వెంబడిస్తూ పౌలు వలె జీవించినటువంటి ఈ యొక్క మరి తిమోతితో శిష్యునికి మరి ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నా కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇక మీదట తిమోతిని కుమారుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. మరి ఒక చోట ఆయన ఏమని పిలుస్తున్నాడంటే నా ప్రియమైన కుమారుడా అని పిలుస్తూ ఉన్నారు. మరి కుమారుల్లో మరి ఆ యొక్క ప్రియమైనటువంటి కుమారులు కూడా మరి ఆ యొక్క వారిగా మరి మనము శిష్యులుగానే మనం ఉండకుండా మరి కుమారులుగా, ప్రియమైన కుమారులుగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. మరి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్నటువంటి కృపచేత బలవంతుడు కమ్ము. మరి కుమారుడుగా నీవు మరి పిలువబడ్డావు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, నీవు నా ప్రియమైన కుమారుడవు. అయితే నీకు ఇంకా మరి ప్రతిరోజు కూడా నువ్వేం చేయాల్సింది ఉందంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని చెప్తా ఉన్నారు. మరి ఈ కృప మనల్ని బలపరిచేది. మన యొక్క వేదనల్లో ఆయన కృప మనల్ని శక్తినిచ్చేది. మన యొక్క ఇబ్బందుల్లో ఆయన కృప మాత్రమే మనల్ని ఆదరించేదిగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పౌలు భక్తుడు అనుభవపూర్వకంగా తిమోతికి బోధిస్తూ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత నీవు బలవంతుడువు కమ్ము, క్రీస్తు యేసు ద్వారా వచ్చేటువంటి కృప ద్వారా నీవు బలవంతుడువు కమ్ము అని ఆ యొక్క తిమోతిని ఆయన అడుగుతూ ఉన్నారండి. మరి అలాగే మనం కూడా ఆ యొక్క మరి కృపచేత మనం బలపరచబడతాం, కృపచేత మనం ధైర్యపరచబడతాం, కృపచేత మనము ఆ యొక్క ఎంతగానో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క శక్తిని మనం పొందుకుంటాము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మన శక్తి మనకు సరిపోదండి. మన శక్తితో మనం కార్యాలు చేయాలంటే మనం చేయలేం. మన యొక్క శక్తి ద్వారా మనం చేయాలంటే కొంతసేపు మాత్రం కొంత మాత్రమే మనం చేయగలము. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి ద్వారా మనము కార్యాలు చేయడం ప్రారంభిస్తామో మరి ఆ సమయంలో మరి గొప్ప గొప్ప అద్భుతాలు మరి ఆ యొక్క మన జీవితంలో మనం చూడగలుగుతాం. గొప్ప గొప్ప ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడము మనం గమనించగలుగుతాం. అందుకనే మరి చెప్తున్నాడు కదా, మరి నీ శక్తిని ఆధారం చేసుకోవద్దు, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు, కానీ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని ఆయన చెప్తా ఉన్నారండి. మనం కూడా మన జీవితాల్లో మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క ఇరుకుల్లో మరి మనం కూడా ఎప్పుడు ఆయన కృప ద్వారా మనము బలపరచబడేటువంటి వారుగా మనం ఉండాలని మరి వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. మరి అలా తర్వాత మనం చూస్తాం, నీవు అనేకమైన సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు అని చెప్తా ఉన్నారండి. మరి ఇక్కడ ఆయన మరొక విషయాన్ని ఆ యొక్క శిష్యుడుగా తనను కుమారుడుగా మరి మార్చబడినటువంటి తిమోతికి ఆయన చెప్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే, మరి నేను ఏదైతే నీకు బోధించానో, ఏదైతే మరి నా దగ్గర నువ్వు నేర్చుకున్నావో ఆ విషయాలన్నీ కూడా నీవు ఇతరులకు బోధించే విషయంలో నీవు తప్పిపోవడానికి వీల్లేదు అని ఆ యొక్క మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క నేను నా దగ్గర నువ్వు ఏదైతే విషయాలు నువ్వు నేర్చుకున్నావో, నా దగ్గర నీవు ఆ యొక్క అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు అని చెప్తా ఉన్నారు. మరి ఆయన అనేకమైన విషయాలు ఆయనకు మరి ఆ యొక్క మరి ఆయన బోధించారండి. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన నేర్చుకుంటూ ఉన్నారు. మరి అనేకమైన సాక్షులు మరి ఎదుట మరి ఆయన ఈ మాటలన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు. ఏదైతే నువ్వు అనేకమైనటువంటి సాక్షుల ఎదుట ఈ మాటలన్నీ కూడా నువ్వు నేర్చుకున్నావో ఆ మాటలన్నీ నువ్వేం చేయాలి, మరి ఇతరులకు నీవు బోధించవలసిన వాడుగా ఉన్నావు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి అలాగే నీవు వినిన సంగతులు మరి ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించుము అని చెప్తా ఉన్నాడు. నీవు వినిన సంగతులు ఇతరులకు బోధించడానికి మనం ఒక్కరు మాత్రమే బోధిస్తే మరి అది సరిపోదండి. మనము బోధించేటువంటి అనేక మందికి మనము అవకాశం మరి నేర్పించేటువంటి వారుగా ఇంకనూ అనేకమైనటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని, ఆ యొక్క మరి దేవుని కృపను ఆధారం చేసుకుని నడిచేటువంటి వారిని అనేక మందిని మన ఆ యొక్క సామర్థ్యము గల వారిని మనం ఎన్నుకొని వారు ఆ కార్యము చేయగలరు, బోధించగలరు, ఆ బోధించే సామర్థ్యము వారు కలిగి ఉన్నారు
అనేటువంటి వారికి మనం ఇంకను అనేక మందికి మనము మనము ఈ కార్యాన్ని మనం సమర్పించాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. నమ్మకమైనటువంటి మనుషులకు నీవు అప్పగించు అని చెప్తా ఉన్నారండి. ఆ యొక్క సామర్థ్యము గల నమ్మకమైనటువంటి వారికి మనం అప్పగించేటువంటి వారుగా ఉండాలి. మరి ఆ విధంగా ఆ యొక్క మనము అనేక మందిని సామర్థ్యము కలిగినటువంటి వారిగా, నమ్మకమైనటువంటి వారిగా జీవించడానికి మనము ప్రోత్సహించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆ నమ్మకమైనటువంటి వారు ఎక్కడ ఉన్నారు, ఆ సువార్త బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరున్నారు అనేటువంటిది మనం గుర్తించి అటువంటి వారికి మరి ఆయన కృప గురించి, ఆయన యొక్క గొప్ప ఆ యొక్క కార్యాల గురించి మనం వివరించి మరి వారికి మనము దేవునిలోకి మనం నడిపించేటువంటి వారిగా ఉండాలి. దేవుని కార్యాలు ఇతరులకు ఆ దేవుని వాక్యాన్ని, సామర్థ్యము కలిగినటువంటి వాక్యాన్ని, ఆ కృపను గురించినటువంటి వార్తను ఇతరులకు బోధించేటువంటి వారిగా మరి మనం ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి విజయ్ కుమార్ గారు నేను మరి ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం ఆయన్ని నేను కలిశాను. మరి ఆయన చేసేటువంటి పరిచర్యలో ఆయన ఆ ప్రాంతంలో మరి నార్త్ ఇండియాలో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఆయన రాజకీయ పరంగా కూడా అనేకమైనటువంటి ఆయన ఆధిక్యతలు కలిగి ఉన్నారు. వారి తండ్రి గొప్ప రాజకీయవేత్త. ఆ ప్రాంతంలో ఆయన చెప్పేటువంటి మాటే వేదవాక్కుగా ఆ ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా అటువంటి దైవజనులు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆత్మలు అక్కడ రక్షించబడతాయి. ఆ బీహారు ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా ఆయనను నిలబెట్టుకున్నాడు. అయితే ఆ కుటుంబంలో, ఆ యొక్క హైందవ కుటుంబంలో ఆయన నుంచి రక్షించబడ్డాడు. ఆ తండ్రి గారు ఇంకా రక్షణ పొందలేదు. అయినప్పటికీ కూడా తండ్రి గారు తన కుమారుడు విశ్వాసాన్ని బట్టి, తన కుమారుడు చేసేటువంటి పరిచర్యను బట్టి ఆ తండ్రి తన కుమారుడికి ఎంతగానో సహకరిస్తూ ఉంటారు ప్రియులారా. ఆ విధంగా ఆ దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగిపోయి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడే మనకు ద్వారాలు తెలియజేస్తారు. అయితే ఆ బిడ్డ తన కుటుంబంలో తన వ్యక్తి, తన అన్నదమ్ములు ఎవరు రక్షించబడలేదు, తన తల్లి తండ్రి కూడా రక్షించబడలేదు. అయితే ఆ బిడ్డ ఒక్కడే రక్షించబడి ఉన్నారు. ఆ రక్షించబడినటువంటి ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఇంచుమించు ఆ యొక్క 70 మంది ఆ యొక్క తనతో పాటు పనిచేసేటువంటి ఆ యొక్క దైవ సేవకులను ఆయన నియమించుకొని ఆ బీహార్ ప్రాంతంలో గొప్ప పరిచర్య ఆ దైవజనుడు జరిగిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితము ఆ దైవజనుడు నాకు పరిచయం అయినప్పుడు నేను బీహార్ వెళ్ళి ఆయన కలవడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఇంత ధైర్యంగా మీరు ఒక్కరే ఎలా వచ్చేసారు, మీరు ఎందుకు మీరు మీకు భయం లేదా, మీరు ఇంత ఎందుకని మీరు ఈ విధంగా ఒక్కరుగానే ఇదెంతో భయంకరమైనటువంటి ప్రాంతం కదా, ఇదంతా చాలా ఎంతో అందరూ కూడా భయపడతారు ఇక్కడికి రావాలంటే, మీరు ఎలాగొచ్చారని ఆశ్చర్యపోతూ ఉంటే నేను చెప్పాను ఒకటే మాట చెప్పాను, దైవజనునికి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయము లేదు, ఆయన నాకు తోడుగా ఉండి ఆయన నడిపించేటువంటి వాడు అని చెప్పాను. ఆ సమయంలో ఆయన ఎంతగానో ఆనందించాడు. ఆ యొక్క అలాగే ఆ యొక్క నిన్నటి దినంలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఆ యొక్క మేము ఎంతగానో సేవను ఎంతగానో చాలా దేవుని యొక్క పరిచర్యను అనేక ప్రాంతాల్లో 70 మంది దైవ సేవకులు ఉన్నారు. వారు పనిచేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా నాన్నగారు రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన మాకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాకు ధైర్యంగా మేము సేవ చేస్తున్నాం. ఆ యొక్క 70 మంది సేవ 70 గ్రామాల్లో పరిచర్య జరిగిస్తూ ఉండడం ద్వారా ఇంచుమించు 40 మంది యేసుక్రీస్తుని అంగీకరించారు. నిన్నటి దినంలో వారందరికీ కూడా మేము బాప్తిస్మాలు ఇచ్చాము అని ఆ దైవ సేవకుడు చెప్తా ఉన్నారు ప్రియులారా. అలాగా ఆ విధంగా ఆ యొక్క దేవుడు ఏదో ఒక రీతిగా తన పనిని ఆయన జరిగించుకుంటారు. అక్కడ
ఏదో ఎంతో కష్టము ఎంతో నష్టము మరి ఆ యొక్క జరిగేటువంటి పరిస్థితుల్లో ఆ హిందువుడిగా ఉన్నటువంటి తన తండ్రి ద్వారా గొప్ప కార్యాలను మరి ఆ యొక్క దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మరి అలాగే దేవుడు మరి ఆ యొక్క ఇంకా మరి ఆయన చెప్తూ ఉంటాడు కదా, ఇదిగో మా తండ్రి గారి యొక్క రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆయన వాక్యము కొరకు సహకరిస్తారు, ఆయన వాక్యం ఎడల ఎంతో మరి ప్రకటించమని మరి ఎంతగానో ఆయన మరి మాకు సహాయం చేస్తారు, మమ్మల్ని ఏ ఆపద రాకుండా మాకు చూసుకుంటారు. కానీ అయితే ఆయన ఇంకా రక్షణ పొందలేదు, ఆయన రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. దైవ సేవకులారా, మీ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుడు ఏదో ఒక రీతిగా తన పనిని జరిగించుకుంటారు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ప్రత్యేకించుకుని ఆయన మరి కొంతమంది ఆ యొక్క నమ్మకమైనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మరి ఘనమైనటువంటి పరిచర్య, ఎక్కడైతే ఆటంకాలు ఎక్కడైతే అడ్డులు మరి ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించుకోగలరు అని ఈ యొక్క విషయాన్ని మరి ఉదాహరణగా మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు ఎవరో ఒకరిని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, ఎవరో ఒకరిని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టుకుంటూ ఉంటారు. మరి వారు అన్యులైనటువంటి వారు ఉండొచ్చు, ఒక్కొక్కసారి వారు ఒకవేళ దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉండవచ్చు. అయితే వారిని ఉపయోగించుకుని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించుకుంటారు. మరి ఆ దైవజనుని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఆ దైవజనుడు ఇంకా మరి బలముగా మరి ఆ యొక్క పరిచర్య మరి ఆ ప్రాంతంలో మరి బీహార్ ప్రాంతంలో మరి దైవజనుడు ఇంకనూ బలముగా పనిచేయడానికి ప్రభు కృపను అనుగ్రహించలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ మరి ఆ యొక్క మరి ఎంతో భారంతో మరి చూడడానికి చాలా మరి బలహీనంగా ఆయన కనపడతాడు. చూడడానికి ఆయన ఎంతో మరి ఆయన ఏమి చిన్న పిల్లవాళ్ళ కనపడతాడు. అయితే ఆయన మరి నేను ఆయన్ని చూసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరగడం నేను చూశాను. ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఆత్మతో నింపబడడం నేను చూశాను. మరి ఈ విధంగా ఆయన మరి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎగురుతూ 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 ప్రార్థన చేస్తాడు. ఆయన ఆరాధించేటప్పుడు ఎగురుతూ 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 ప్రార్థన చేస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను ఆయనలో చూశాను. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరగడం నా కళ్ళారా నేను చూశాను. మరి ఈ విధంగా ఏర్పరచుకున్నటువంటి వారు, ఆయన ఏర్పరచుకున్నటువంటి మరి ఆ దైవ సేవకులు మరి ఎంతగానో మరి ఘనముగా వారు పరిచర్య చేస్తారు అనేటువంటిది మనము ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి తిమోతికి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తిమోతి, ఇదిగో నమ్మకమైనటువంటి వారు, సామర్థ్యము కలిగినటువంటి వారు, మరి ఇతరులకు బోధించి మరి ఏదైతే వారు నేర్చుకున్నటువంటి విషయాలు మరి వారు సాక్ష్యముగా ఇతరులకు మరి చెప్పేటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని నీవు ఎన్నుకో. మరి వారి ద్వారా మరి అనేక మందికి ఈ విధంగా మరి సువార్త ప్రకటించబడడానికి, అనేక మంది దేవుని వైపు నడిపించబడడానికి మరి అదెంతో మరి కారణంగా ఉంటుంది అని ఆ యొక్క పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడండి. మరి ఆ విధంగా మరి ఈ సువార్త ప్రకటన చేసేటువంటి విషయంలో మరి పౌలు భక్తుడు మరి మనం చూసాం కదండి, ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. మరి ఆయన ఈ విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి చెప్తా ఉన్నారు అని మనం ధ్యానం చేస్తాం. ఆయన ఈ విషయాలన్నీ కూడా ఆయన శ్రమల్లో మరి చెరసాలలో నుండి ఈ విషయాలన్నీ కూడా తిమోతికి మరి ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఇదిగో తిమోతి, మరి నేను చెరసాలలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఎప్పుడు మరణిస్తానో కూడా నాకు తెలియదు, అయినప్పటికీ కూడా సువార్త పని గురించి నాకెంతో భారం ఉన్నది. కాబట్టి నువ్వెంతో భారము కలిగినటువంటి వాడవని నాకు తెలుసు, నీవెంతో నా ప్రియమైన శిష్యుడు అని నాకు తెలుసు, నీవెంతో నాకు ప్రియమైన కుమారుడు అని నాకు తెలుసు. అందుకనే నీకు ఈ బాధ్యతలు నేను అప్పగించుకున్నాను, ధైర్యంగా ఉండు. మరి శ్రమల్లో మరి ఉన్నప్పటికీ కూడా నేను సువార్త ఎడల ఎంతగా నేను ఆసక్తి కలిగి ఉన్నానో, ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు కూడా ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా, హింసలు అనుభవిస్తున్నప్పటికీ కూడా, మరి అవమానాలు నిందలు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ కూడా నీవు సువార్త పనిచేసేటువంటి విషయంలో ముందుకు సాగిపో అని ఆ యొక్క తన ప్రియమైనటువంటి శిష్యుడు, ప్రియమైనటువంటి కుమారుడుగా మరి పిలువబడేటువంటి తిమోతితో ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నారండి. చూడండి, అందుకనే నీవు కూడా మరి ఆ కృపను నువ్వు ఆధారం చేసుకొని జీవించు.
ఆ కృప మీద ఆ కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము అని ఆ యొక్క నేను ఏదైతే ఈ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కృప ద్వారా నేను బలము పొందుతూ ఉన్నాను. ఆయన యొక్క మరి ఆ యొక్క ఈ శ్రమల్లో సైతము ఆయన కృప నన్ను ఆదరిస్తూ ఉందో, ఆయన కృప నన్ను ధైర్యపరుస్తూ ఉందో, తద్వారా నేను ఆయన విషయాలను మరి ఇంకనూ మరి ప్రకటన చేయాలని, ఇంకనూ మరి అనేక మందికి నేను తెలియజేయాలని ఎంతో ఆసక్తితో నేను ముందుకు వెళ్తా ఉన్నానో, అదేవిధంగా నీవు కూడా అనేక మందిని నీవు సిద్ధపరచు. మరి నేను ఎలాగైతే నిన్ను సిద్ధపరిచి, నేను ఎలాగైతే నిన్ను ధైర్యపరిచి, నేను ఎలాగైతే నీకు అనేకమైనటువంటి సాక్షుల ఎదుట అనేకమైనటువంటి విషయాలు మరి నీకు బోధించానో, అలాగే నీవు కూడా అనేకమైన విషయాలు ధైర్యముగా నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి నీవు నువ్వెంతో దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. మరి ఎవరన్నా నన్ను ఏదో చేస్తారు, ఒకవేళ నన్ను చంపేస్తారు, నన్ను మరి అది ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతం కదా, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని నీవు ఆలోచించి మరి నువ్వు వెళ్లకుండా ఉండడం అని ద్వారా మరి నాకు ఎటువంటి మహిమ జరగదు అని నీవు ధైర్యముగా, దేవునికి ఎటువంటి మహిమ జరగదు అని మరి దేవుడు పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, ఇదిగో నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని నువ్వు ప్రకటించు. మరి ధైర్యంతో నీవు ఇదిగో నేను, ఎందుకంటే నువ్వు ఎందుకు ధైర్యముగా ఉండాలంటే ఆయన చెప్పారు కదా, సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఆయన మనతో సదాకాలము ఆయనతో ఉండేటువంటి దేవుడు. మరి ఆ రోజు మరి ఆ 10 సంవత్సరాల క్రితం మరి విజయ్ బ్రదరు నాకు ఫోన్ చేసి, ఇదిగో మా ప్రాంతానికి రండి, బీహార్ రండి, మరి గయా అనేటువంటి ప్రాంతానికి రండి అని ఆయన ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకులే, అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం కదా, నేను ఎందుకు వెళ్ళాలి అని ఒకవేళ నేను ఆగిపోయినట్లయితే ఆ దైవ సేవకుడు నాకు పరిచయం అయ్యేటువంటి వాడు కాదు, ఆ దైవ సేవకుని గురించినటువంటి విషయాలు నాకు తెలిసి ఉండేటువంటివి కాదు. అయితే ఎప్పుడైతే నేను నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, సదాకాలం నీతో ఉన్నాను అని ఆయన మరి ఇదిగో మీరు వెళ్ళండి, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, వెళ్ళమన్నటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా ఆయనే సమకూరుస్తాడు, ఆయనే మన తోడుగా ఉన్నాడు, ఆయనే మన ప్రక్కనే ఉన్నాడని నేను ఎప్పుడైతే ధైర్యంతో నేను ముందుకు అడుగు వేసి ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళానో, మరి నా ద్వారా కూడా ఆ దైవ సేవకుడు ఎంతగానో ప్రోత్సహించబడి కొన్ని గ్రామాల్లోనే పనిచేసేటువంటి ఆ యొక్క దైవ సేవకుడు ఇప్పుడు ఇంచుమించు 70కి పైగా గ్రామాల్లో మరి పనిచేసేటువంటి కృపను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించారండి. అలాగే మరి ఈ విధంగా మరి మన యొక్క జీవితాల్లో కూడా మరి అటువంటి కృపనే ప్రభు మనకి అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నారు. ఎప్పుడైతే మనము దేవుని కొరకు మరి ఈ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం లెక్క చేయకుండా మరి ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేస్తామో, ఎప్పుడైతే నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేమీ కాదు, ఆయన దూతల సంరక్షణలో నేను ఉన్నాను అని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ఆయన వెళ్ళమన్నాడు, నేను వస్తాను నీతో పాటు అని చెప్పాడు, ఆయన వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు, వస్తానని చెప్పినటువంటి దేవుడు ఆ యొక్క నాతో వస్తా ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తామో మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం. మరి ఆ యొక్క దైవ సేవకుడు మరి ఆ విధంగా మరి ఎన్నో మరి గొప్ప గొప్ప మరి కార్యాలను మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఇంచుమించు మరి 2-3 నెలలకు ఒకసారి కనీసం 40 మందికి 50 మందికి ఆ యొక్క బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు. మరి ఆ విధంగా దేవుడు అనేక మందిని రక్షించడానికి మరి దేవుడు ఆ బిడ్డను మరి ఎంచుకున్నారు. అంత మాత్రమే కాకుండా తన తండ్రి అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మరి ఒక గొప్ప మరి అధికారిగా మరి ఆ ప్రాంతానికే మరి ఒక గొప్ప లీడర్గా మరి ఉండి ఆయన హిందూ అయినప్పటికీ కూడా, ఆయన ఇంకా దేవుని నమ్మనప్పటికీ కూడా మరి మరి వారికి సహకరిస్తూ వారి ద్వారా గొప్ప పరిచర్య జరగడానికి దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడండి. అలాగే అటువంటి నమ్మకమైనటువంటి వారు, అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని ఆ యొక్క ప్రభువు మనకి అనుగ్రహించబోతా ఉన్నాడు. మరి ఆ విధంగా ప్రభువు మనకి అనుగ్రహిస్తూ మరి వారి ద్వారా మరి గొప్ప పరిచర్యను మరి అనేక మందిని
దేవునిలోనికి నడిపించడానికి, అనేక మందిని క్రీస్తు సువార్త వైపు ఆకర్షించడానికి ప్రభు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను శ్రమల్లో ఉన్నానని, నేను ఇబ్బందుల్లో ఉన్నానని నేను కృంగిపోయి నేను బాధపడి నేను ఉండేటువంటి వాడిని కాదు. ఇదిగో మరి నీవు సువార్త ఎలా నువ్వు ప్రకటించాలో, సువార్త నువ్వు ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎలా బోధించాలో అనేటువంటి విషయాలు, దేవుని కృపను నువ్వు ఎలా ఆధారం చేసుకుని జీవించాలో నీకు కొన్ని విషయాలు, కొన్ని మెలకువలు, సువార్త పరిచర్య జరిగించే విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి విషయంలో నీకు కొన్ని మెలకువలు నేను తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. నా శ్రమలు మరి అవి చాలా చులకని శ్రమలు, అవి కొద్దిసేపు ఉండేటువంటి శ్రమలు, అవి శాశ్వతం ఉండేటువంటి శ్రమలు కాదు. మరి నేను నిత్యమైనటువంటి మహిమలో నేను ఉండేటువంటి వాడను. ఈ యొక్క కొద్దిసేపు ఉండేటువంటి శ్రమల కొరకు వాటిని చూస్తూ నా సమయాన్ని వృధా చేయను, కానీ మరి నీ కొరకు మరి ఆ యొక్క కొన్ని మెలకువలు నేను తెలియజేసేవాడిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని ఆ యొక్క దైవ సేవకుడు తన శ్రమల్లో కూడా మరి ఎలాగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు తెలియజేయాలి అనేటువంటిది మరి ఆ యొక్క మరి ప్రభువు మరి మనకు తెలియజేస్తూ ఉన్నారని ఆయన మరి ఆ సామర్థ్యము కలిగినటువంటి వారికి మనం అప్పగించాలి. ఆ సామర్థ్యము కలిగినటువంటి వారిగా, ఆయన కృపను బట్టి మనము బలము పొందేటువంటి వారిగా, ఆయన కృపను బట్టి బలపరచబడినటువంటి వారిని అనేక మందిని మనము కనుగొనేటువంటి వారిగా ప్రభువే ఆయన మార్గాలను ఏర్పాటు చేస్తారండి. ఒక చిన్న విషయాన్ని, నా జీవితంలో జరిగినటువంటి విషయాన్ని చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే మరి ఇంచుమించు 20 సంవత్సరాల క్రితము మరి దేవాది దేవుడు ఆయన నాతో మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడి, ఇదిగో మరి ఆయన ఎంతో ఏడుస్తూ ఉన్నాను, నేను ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాను. మరి ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఏంటి ప్రభువా, మరి నేను ఎలాగా మరి పరిచర్య చేయాలి, నేను ఇదిగో ఎక్కడో మధ్యప్రదేశ్లో నేను ఉన్నాను, మరి ఇక్కడ నాకు భాష రాదు, ఇదిగో నాకు ఇక్కడ ఎవరు కూడా తెలీదు, మరి ఇదిగో నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ పరిచర్య చేయాలి, నేను పరిచర్యకి పిలువబడ్డాను, మరి నేను పరిచర్య ఎక్కడ చేయాలి అని నేను ఆయనను మరి కన్నీటితో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు భయపడవలసినటువంటి విషయం లేదు, నీవు బాధపడవలసినటువంటి మరి ఆ యొక్క మరి విషయం లేదు, ఎందుకంటే మరి నిన్ను నేను మరి ఈ భారతదేశం అంతటా కూడా నేను ఉపయోగించుకోబోతా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశారు. ఆయన నాతో మాట్లాడారు, ఇదిగో మరి మధ్యప్రదేశ్లో నేను ఎలా పనిచేయాలి, మరి ఆంధ్రప్రదేశ్లోనే నేను ఎలా పనిచేయాలి అని నువ్వు బాధపడుతున్నావు కదా, నిన్ను ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, నిన్ను భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో, ఒకవేళ ఆ సమయంలో 30 రాష్ట్రాలు ఆ సమయంలో ఉన్నాయి, ఆ సమయంలో 30 రాష్ట్రాలు మరి ఆ ఉన్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ 30 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా నేను నిన్ను వాడుకోబోతా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశారు. నేను ఏడుస్తూ ప్రభుని అడుగుతా ఉన్నాను, ప్రభువా మరి ఎలాగా ఇది సాధ్యము ప్రభువా, మరి నేనైతే నాకు హిందీ రాదు, మరి నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, నాకు తెలుగు ఒకటే వచ్చు, మరి నేను ఎలాగా ఈ యొక్క హిందీ మాట్లాడేటువంటి వారి మధ్య మరి నేను పరిచర్య చేయగలను అని అంటే ఆయన చెప్పారు కదా, ఇదిగో హిందీ మాట్లాడేటువంటి ఆ యొక్క ధన్యత, ఆ యొక్క తలాంతును మరి నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు ప్రియులారా. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే ఆయన నాకు ఆ మాట చెప్పారో మరి వెంటనే ఆ యొక్క ఫోన్ కాల్స్ రావడం ప్రారంభించాయి. ఇదిగో మరి మేము మధ్యప్రదేశ్ నుంచి మరి ఫోన్ చేస్తున్నామండి, ఇదిగో మేము బీహార్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఇదిగో మేము పలానా పంజాబ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఇదిగో మేము పలానా జమ్మూ కాశ్మీర్ నుంచి మేము ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగో మేము పలానా మరి ఆ యొక్క మహారాష్ట్ర నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగో మేము పలానా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఫోన్ చేస్తూ ఉన్నాం, వారెవరో నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా నాకు పరిచయం లేదు, నాకు పరిచయం లేనటువంటి వారు నాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఫోన్ చేసి, దయచేసి మా ప్రాంతాలకు రండి, దయచేసి మేము ప్రభు చేత మరి ప్రేరేపించబడ్డాం, ప్రభు వాక్యము మరి మీరు మా దగ్గర పంచుకోవాలి, మీరు మరి దేవుని మాటలు మాకు తెలియజేయాలి, మరి మా యొక్క గ్రామాల్లో మా యొక్క అడవి ప్రాంతాల్లో మరి మీరు మీరు వాక్యాన్ని బోధించాలి అని వారు మరి మీరు మా ప్రాంతాలకు మీరు రండి, మరి వాక్యాన్ని బోధించండి అని
ఆ విధంగా అనేక మంది మరి పిలిచేటువంటి వారు. ఈ విధంగా మరి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి మనము లోబడి దేవుని యొక్క మరి కార్యము చేయడానికి మనము ఇష్టపడతామో, మన యొక్క ప్రాణాలను సైతము లెక్క చేయకుండా తెగించి మరి నేను చనిపోయినా పర్వాలేదు, నీ కార్యాలు నేను జరిగించాలి అని ఎప్పుడైతే మనల్ని మనము సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటామో, మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి నీవు నాతో ఉన్నావు, మరి నేను నీ కార్యాన్ని నేను చేస్తాను, మరి నేను చనిపోను, నీవు నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించేటువంటి వాడుగా ఉన్నావు అని మనం ఎప్పుడైతే మరి మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగిపోతామో, మరి ఆయన మనల్ని అనేక ఆపద కలిగినటువంటి ప్రాంతాలు, మరి అనేకమైనటువంటి పులులు, సింహాలు, మరి అనేకమైన మరి దయ్యపు శక్తులు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లోకి ఒకవేళ మనం వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినా కూడా, ఎలాగైతే మరి దానియేలును మరి పులులు, సింహాలు మరి సింహాల బోనులో పడవేసినప్పటికీ కూడా ఆ కాపాడినటువంటి సింహాల నోళ్లను మూసి కాపాడినటువంటి దేవుడు, ఆయన కొరకు మనము కార్యాలు జరిగించినప్పుడు ఆ సింహాల నోళ్లను సైతము మరి ఆ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఆ యొక్క అగ్ని జ్వాలలు ఎలాగైతే కూడా అవి ఏమి కూడా చేయలేకుండా ఆయన సంరక్షించి ఆయన మరి వాడుకున్నారో, అదేవిధంగా ఆయన మన యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యాలను ఆయన జరిగించి మనల్ని ఆయన వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. అందుకనే మరి నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాలను మరి నా జీవితంలో నేను అనుభవించినటువంటి విషయాలను ఒకవేళ ఆయన కోరినటువంటి విధంగా నేను ఆ ప్రాంతాలకు నేను ఒకవేళ వెళ్ళలేకపోయానేమో అని నేను బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా యొక్క మరి ఆ యొక్క కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని ఆ యొక్క అవకాశాలు మరి ఆ యొక్క మరి వచ్చినటువంటి ఆ ప్రాంతాలకు కొన్నిసార్లు నేను వెళ్ళలేకపోయానేమో. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను చేయవలసినటువంటి విధంగా నేను సేవ చేయలేకపోయానేమో, నీ కృప మీద నేను ఆధారపడి లేకపోయానేమో, అందుకనే నేను కొన్ని కార్యాలు నేను జరిగించలేకపోయాను అని ఆయన సన్నిధిలో నేను ఆయనను ఎప్పుడు కూడా నేను క్షమాపణ అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మనము ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఆయన కార్యాలను మనము చేసేటువంటి వారిగా ఉండాలి. నూతనమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నూతనమైనటువంటి అవకాశాలు ప్రభు మనకు ఇచ్చేటప్పుడు మనము ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉంటాం. ఈ సమయంలో ఆ యొక్క ఒక దైవజనుడు చాలా కాలంగా ఇంచుమించు 4 రోజులు పైనుంచి నన్ను అడుగుతూ ఉన్నాడు, పంజాబ్ రండి. ఆ యొక్క నేను ఎంతగానో పంజాబ్ వెళ్ళాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. అయితే ఆ పంజాబు మొట్టమొదటిసారిగా ఆ పంజాబ్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను. అయితే ఆ యొక్క ఆ పంజాబ్లో వెళ్ళడానికి కొంచెము ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే మొదటిసారి నేను వెళ్తూ ఉన్నాను కదా, ఆ ధైర్యం సరిపోవట్లేదు. అయినప్పటికీ కూడా ఆయన కృప కొరకు కనిపెడతా ఉన్నాను. ప్రభువా నన్ను ధైర్యపరచు, ప్రభువా నీ సామర్థ్యాన్ని నాకు ఇవ్వి, నీ కృప కొరకు నేను కనిపెడతా ఉన్నాను, నీ కార్యాలు చేయాలని నేను ఆసక్తి కలిగి ఉన్నానని ఆ యొక్క 4 రోజులుగా నేను ఆ కార్యాన్ని ఆ ప్రార్థనలో పెట్టి, ప్రభువా నన్ను సిద్ధపరచు, ప్రభువా నన్ను నీ సామర్థ్యం ఇవ్వి, నీ కృపను నాకు ఇవ్వి, నీ ధైర్యాన్ని నాకు ఇవ్వి, నేను ఆ ప్రాంతానికి నూతనమైనటువంటి ప్రాంతానికి నేను వెళ్ళబోతా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ సహోదరుడు తొందరపడతా ఉన్నాడు. ఎన్నో రోజు 4-5 సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. 4-5 చాలా ఆగకుండా మెసేజ్లు పెడతా ఉంటాడు. ఆ ప్రాంతానికి రండి, ఎప్పుడు వస్తారు అని ఆ యొక్క చాలా 4 రోజుల నుంచి చాలా మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేను ఆ యొక్క కొన్ని సమస్యలు, వాళ్ళ కొన్ని అవసరతలు తీర్చబడాలి, ఆ అవసరతలకు అవసరమైనటువంటి ఆ యొక్క వాటన్నిటి కొరకు టికెట్లు దొరకట్లేదు, ఈ విధంగా కొన్ని కారణాలను బట్టి ఎంతో ఆలస్యం అవుతా ఉంది. అయితే మనసు లోపల ఎంతో బాధగా ఉంది. ఎందుకు నేను వెళ్ళలేకపోతా ఉన్నాను, ఎందుకు నేను కార్యాన్ని జరిగించలేకపోతా ఉన్నాను, ఎందుకు ఈ యొక్క ప్రాంతానికి నేను వెళ్ళలేకపోతున్నాను, 4 రోజుల పైన అయిపోయిందే ఆ యొక్క అనేటువంటి బాధ నేను కలిగి ఉన్నాను. అయితే
ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి నేను ఆ కార్యాలు జరిగించడానికి మరి పంజాబ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి దేవుని పరిచర్య బలముగా జరిగించడానికి మరి మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకొని ప్రభు మరి ధైర్యపరిచి మరి ఆ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి మరి ఆ యొక్క దేవుడే మరి కార్యాన్ని నెరవేర్చాలని మీరు ప్రార్థన చేయాలని మరి మనవి చేసుకుంటూ ఉన్నాను. అన్నీ కూడా సిద్ధపరచుకుంటూ ఉన్నాను. అన్నీ కూడా మరి ఆ యొక్క మరి వాటన్నిటిని కూడా అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా నేను సమకూర్చుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మీరు అందరూ కూడా దయచేసి మీరు కూడా ప్రార్థన సహాయం అనుగ్రహించి మరి ఆ యొక్క ప్రాంతానికి మరి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి కార్యంలో మరి ముందుకు వెళ్ళడానికి ప్రార్థించాలని మరి ప్రేమపూర్వకంగా మరి మనవి చేసుకుంటూ ఉన్నారని చూడండి. ఆ యొక్క మరి ఎన్నో మరి మన జీవితంలో కూడా ఆ యొక్క ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు మనం కలిగి ఉంటాం. ఎన్నో ఆ యొక్క మరి కార్యం చేయాలంటే, సువార్త పని చేయాలంటే ఎన్నో ఆటంకాలు మరి మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా కొన్ని ఆటంకాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. లేదంటే ఆ యొక్క పరిస్థితులు మరి ఆ యొక్క మరి వాటిని బట్టి మరి ఆ యొక్క ప్రయాణ సదుపాయాలు సరిగా లేకపోవడాన్ని బట్టి కొన్ని ఆటంకాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి వీటన్నిటిని కూడా అధిగమించి మన దేవుడు మనం వెళ్ళడానికి మనకు సహాయం చేసేటువంటి దేవుడు. మరి మనము అనుకుంటాం కదా, మరి మన సొంత ఆలోచన బట్టి మనం ఆలోచించినట్లయితే మనం ఏమనుకుంటామంటే మరి ఆ యొక్క చాలా దూరం వెళ్ళాలి, ఇంచుమించు 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అంత దూరానికి మరి మనం వెళ్ళడానికి 2 ట్రైన్లు మారి వెళ్ళాలి. మరి ఆ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి మరి అని మన ఆలోచించుకొని మనం భయపడుతూ ఉంటాము. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నీవంత ఆలోచించి నువ్వంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను తలుచుకున్నానంటే నిన్ను ఇప్పుడే నేను పంజాబ్ నిన్ను తీసుకెళ్ళగలను అని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా భయపడేటువంటి వారుగా, చాలా అధైర్యపడేటువంటి వారుగా మరి మన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనం ఎంతగానో దిగులు చెందుతూ ఉంటాం. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో నేను తీసుకెళ్ళాలనుకుంటే ఇప్పుడే నిన్ను పంజాబ్ నేను తీసుకెళ్ళగలనని ఆయన చెప్తా ఉన్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన సామర్థ్యానికి ఆయన సామర్థ్యానికి అంత వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఆ సామర్థ్యము కలిగినటువంటి వారు, ఆయన కృప మీద ఆధారపడినటువంటి వారు, మరి వారిని నువ్వు ఎన్నుకో అని ఆయన చెప్తా ఉన్నారండి. మరి ఆయన సామర్థ్యము మీద నమ్మిక ఉంచినటువంటి వారు, మరి వారి సామర్థ్యం మీద వారు నమ్మిక ఉంచి వారు మరి అయ్యో అని బాధపడుతూ ఉండేటువంటి విధంగా వారు ఉండకుండా దేవుని సామర్థ్యం మీద వారు ఆనుకొని మరి ఈ కార్యము తప్పక నెరవేరుస్తుంది, మరి ఈ కార్యము తప్పక జరుగుతుంది అని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉంటామో, మరి ఆయన కార్యాలను ఆయన జరిగించగలరు. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఆయన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలను ఆయన జరిగించినటువంటి దేవుడు, ఇంకను జరిగించాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. అందుకనే మనం ఏ విధంగా కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎలా జరుగుతుందండి? మరి మీరు ఒకవేళ మరి మీ సామర్థ్యమును బట్టి మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు, ఆయన సామర్థ్యము బట్టి మీరు వెళ్ళగలుగుతామని అంటున్నారు కదా, ఎలా జరుగుతుంది ఇది అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే, ప్రియులరా, మరి ఆయనే గనక మరి ఆయన సామర్థ్యం అనుగ్రహిస్తే మరి ఇప్పుడుకిప్పుడు మరి రేపే మరి ఆయన తీసుకుని వెళ్ళగలరు. మరి ఆ విశ్వాసము మనలో కలిగి ఉండాలి. ఆ విశ్వాసము మనలో కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అటువంటి కార్యాలను ఆయన జరిగించగలరు. ఇంకొక వచ్చే మరి ఏదైతే సాయంత్రమే మరి ఆయన అక్కడికి మనల్ని చేర్చగలిగినటువంటి సామర్థ్యం కూడా ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. సాయంత్రం మనల్ని అక్కడికి తీసుకెళ్ళి రేపు ఏ విధంగా సహోదరుడు కోరాడో ఆ విధంగా ఆదివారము మరి వారి సంఘంలో మరి వాక్యాన్ని ప్రకటించేటువంటి విధంగా ఆయన చేయగలరు. మరి అంత సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే మనం ఏమనుకుంటామంటే, మరి మన సామర్థ్యం ద్వారా మనము చేద్దాము ఈ కార్యాలు అని మనము అనుకుని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా సమయం వృధా అయిపోతూ ఉంటుంది. చాలా మరి
ఆయన చిత్తము లేదేమో, మరి మనము ఇంకా సమయం లేట్ అయ్యే కొలది అక్కడ ఆ వ్యక్తి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఈయన మరి రాలేకపోతా ఉన్నాడు, ఎందుకు ఈయన మరి చేయట్లేదు అనేటువంటి అసహనము మరి ఆ దైవ సేవకుడు పిలిచినటువంటి దైవ సేవకుని హృదయంలో కూడా రావడము, అనుమానము, అవిశ్వాసము రావడము, ఈ విధంగా మరి అనేక రీతులుగా మన యొక్క జీవితాలలో మాత్రమే కాకుండా ఆ యొక్క దైవ సేవకుల యొక్క జీవితాల్లో, ఆ సంఘము మరి ఆ ఉన్నటువంటి విశ్వాసులలో కూడా కొంత కలవరము ఏర్పడేదిగా ఉంటుంది. అయితే ఆయన మహిమ కలిగే విధంగా కార్యాలు జరిగించాలంటే మరి దేవుడు ఆ కార్యాన్ని తప్పక నెరవేర్చడానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ విధంగా మరి మనందరి జీవితాల్లో ఆయన కార్యాలను ఆయన జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన కృప ద్వారా ఆయన సామర్థ్యాన్ని మనకిచ్చి ఆయన మనల్ని బలపరచాలని, ఆయన బలాన్ని మనకిచ్చి మరి ఆ యొక్క మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. అందుకనే పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను శ్రమల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఆ శ్రమల వైపు నేను చూడకుండా, ఆ ఇబ్బందుల వైపు నేను చూడకుండా ఎందుకు మరి నీకు ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నానంటే, దేవుని యొక్క సామర్థ్యాన్ని నీవు నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క కృపణ మీద నీవు ఆధారపడినప్పుడు ఆ దేవుడు నిన్ను తన కృప ద్వారా నిన్ను బలపరచడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. మరి ఆయన మీద నువ్వు ఆనుకొని జీవించినప్పుడు, ఆయన మీద నమ్ముకొని నీవు ఆయన సామర్థ్యం మీద నువ్వు నమ్ముకొని జీవించినప్పుడు, ఆయన కృప ద్వారా నువ్వు బలపరచబడినప్పుడు ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలను నీవు చూడగలవు అని ఆయన చెప్తా ఉన్నారు. ఎలా జరుగుతాయి పాస్టర్ గారు, మరి మీరు ఎలాగ సాయంకాలమే పంజాబ్ వెళ్ళగలరు, ఎలాగే మీరు రేపొద్దున సంఘంలో మీరు ప్రకటించగలరు అని ఒకవేళ మీరు అడిగినట్లయితే, మరి దేవుడు తలుచుకుంటే మరి సాయంత్రము మరి వెళ్ళబోయేటువంటి ఫ్లైట్లో నన్ను వెళ్ళడానికి ఒకవేళ ఆయన ద్వారాలు తెరిచినట్లయితే నేను రేపు సాయంత్రం 10 గంటలకే నేను పంజాబ్లో నేను ఉండగలను, సాయంత్రం 10 గంటలకే నేను ఆ ప్రాంతంలో నేను వెళ్ళగలను. అయితే మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు అంత తేడా ఉంటుంది, మన యొక్క కార్యాలకు ఆయన కార్యాలకు అంత తేడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు కాదు, ఇంకో నెల రోజుల తర్వాత అని మనం అనుకుంటాం, ఎందుకంటే మన పరిస్థితులను చూసుకుని మనం అలా మాట్లాడతాం. కానీ ఇదిగో నెల రోజుల తర్వాత కాదు, ఈ రోజే అని ఆయన చెప్పేటువంటి దేవుడు, ఈ సాయంత్రమే అని ఆయన చెప్పేటువంటి దేవుడు. ఇదిగో రేపొద్దున్నే, మరి నీవు నెల రోజుల తర్వాత వేరొక ఆదివారం అని అనుకుంటూ ఉన్నా కానీ ఇదిగో రేపే నీవు వెళ్ళాలని నా ఆలోచన, నా చిత్తము. ఇదిగో నా సామర్థ్యాన్ని బట్టి, నా యొక్క ఘనత, మరి నా మహిమ కొరకు ఈరోజు రాత్రి నిన్ను తీసుకుని వెళ్ళగలనని ఆయన కార్యాలు జరిగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ప్రభువా నీ కృపను ఆయన నీ యొక్క ఆలోచన ప్రకారం జరిగించిన ఆయన, నా ఆలోచన కాదు, నా చిత్తము కాదు, నా శక్తి కాదు, నీ ఆలోచన ద్వారా, నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా నీవు కార్యాలు జరిగించు అని మనము ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. మరి నా జీవితంలో మరి ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు నేను చూడగలిగాను. ఇప్పుడు కాదు, నెల రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత నేను వెళ్తానేమో అని నేను తలంచుకునేటువంటి వాడిని. అయితే ప్రభువు ఇదిగో నా సమయము 2 నెలల తర్వాత కాదు, మరి ఈ వారంలోనే నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. నా ప్రణాళిక అంత దూరంలో లేదు, ఇప్పుడే నీవు వెళ్ళాలి, ఈరోజే నువ్వు బయలుదేరాలి. నా సామర్థ్యాన్ని నీకు చూపిస్తూ ఉన్నాను, నా కృపను నీకు విడుదల చేస్తూ ఉన్నాను. నీవు ఏదైతే జరగదు, ఇది అసాధ్యం అనుకుంటా ఉన్నావో ఆ కార్యాన్ని నేను సాధ్యపరుస్తూ ఉన్నాను. నీవు వెళ్ళి నా కొరకు నువ్వు సాక్షిగా నీవు ఉండు అని ఆయన అనేక సార్లు, నేను లెక్క పెట్టలేనండి, ఆ లెక్క పెట్టలేనన్ని సార్లు ఆయన కార్యాలను నేను చూశాను. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన సామర్థ్యం మీద, ఆయన కృప మీద మనము ఆనుకొని మరి నమ్మకమైనటువంటి వారిగా మనము కార్యాలు జరిగించినప్పుడు, మరి విధేయత కలిగినటువంటి వారిగా మనము కార్యాలను మనము జరిగించినప్పుడు ఆయన మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలను ఆయన జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు అండి. అందుకనే మరి పౌలు భక్తుడు ఈ విషయాలన్నింటినీ కూడా తన ఎంతో మరి బలహీనతలో, ఎంతో శ్రమల్లో మరి ఉంటూ కూడా
ఆయన మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క మనమైతే మన శ్రమల్లో మనము ఆ యొక్క ఎంతో కృంగిపోయేటువంటి వారుగా మనం ఉంటాం. మన యొక్క శ్రమల్లో మరి ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క ఆదరణ లేనటువంటి వారుగా మనం ఉంటాం. ఆ యొక్క మరి నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు వచ్చాయి, నన్నే దేవుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తూ ఉన్నాడు, నన్నే దేవుడు ఇంతగా ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్తూ ఉన్నాడు, ఇబ్బందుల గుండా నేను తీసుకుని వెళ్తూ ఉన్నాడు, ఆయన పరిచర్యే కదా నేను చేస్తూ ఉన్నాను మరి అని పౌలు భక్తుడు కృంగిపోలేదండి. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను శ్రమల్లో ఉన్నాను, ఇదిగో నేను ఆ యొక్క మరి చెరసాల్లో ఉన్నాను, అయినప్పటికీ నేను కృంగిపోవడం లేదు, అయినప్పటికీ నేను బాధపడడం లేదు, ఆయన కొరకు క్రీస్తు కొరకు నేను శ్రమలు అనుభవించడము అది గొప్ప భాగ్యము అని నేను ఎంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ శ్రమల్లో కూడా నేను ఇతరులను ప్రోత్సహించేవాడిగా నేను ఉండాలి. అలాగే ఆ శ్రమల్లో నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను, నీవు వెళ్ళి ఆ యొక్క ప్రభు పరిచర్య నువ్వు జరిగించు. నువ్వు జరిగించడం మాత్రమే కాకుండా అనేక మందిని నీవు ఎన్నుకొని వారిని కూడా దేవుని యొక్క పని చేయడానికి నీవు సిద్ధపరచు, నమ్మకమైనటువంటి వారిని, సామర్థ్యము కలిగినటువంటి వారిని నీవు సిద్ధపరచు అని దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు, ఆయన మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు, ఆయన మనకు అన్నీ సమకూర్చేటువంటి దేవుడు. కాబట్టి మనం విశ్వాసంతో అడుగులు వేసి ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నామని ప్రభు మాటలను బట్టి మనం హెచ్చరించబడతా ఉన్నామండి. అలాగే ఆ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ పక్కన మరి 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి ఆ యొక్క 6వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందామండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి మరి 14 వరకు ఉన్నటువంటి వచనాలు మరి మీలో ఎవరైనా మరి చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. 2 తిమోతి 1వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు. అమ్మా 6 నుంచి 14 అమ్మా. అమ్మా చదవండి. ఫస్ట్ గారు నేను చదువుతానండి. చదవండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరణము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనే లేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడగా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తులుగాను బోధకుడుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు ఇక్కడ తెలియజేశారండి. వాక్యము చదివి సహకరించినటువంటి మనోరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, అనేకమైన ఈ చదివినటువంటి విషయాల్లో మరి అనేకమైనటువంటి విషయాలను మనం చదివాం. చూడండి, ఆయన చెప్తా ఉన్నాడు, అనేకమైన సాక్షుల వలన నా వలన వినిన సంగతులు. ఏమిటి ఆయన వినిన సంగతులు? ఆయన అనేకమైన సాక్షుల ఎదుట పౌలు భక్తుడు మరి బోధించినప్పుడు తిమోతి విన్నటువంటి సంగతులను మరి తిమోతి ఆ యొక్క పత్రికలో తిమోతికి రాస్తూ ఉన్నారండి. ఏమేమి విన్నారు అనేటువంటిది మనం చూస్తున్నామంటే, ఈ హేతువు చేత అని అడుగుతా ఉన్నారు. ఏ హేతువు చేత అని మనం చూసినట్లయితే పైన వచనంలో మరి 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందామండి, కలిసి ఉన్నాయి.
నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని మరి రేయింపగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా సేవ నా నా సహ నా ప్రచార నా పితృఆచార ప్రకారము నిర్మలమైనటువంటి మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యుఫికేలోను వసించెను. అది నీ యందు కూడా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచు ఉన్నాను అని చెప్తా ఉన్నారండి. చూడండి ప్రియులారా, ఏ హేతువు చేత అని మనం చూసినట్లయితే, కారణం ఏంటి అని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మరి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు కదా ఆ పై వచనాల్లో. మరి ఆయన ఎంతో భక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఆయన యొక్క మరి పితరులు కూడా దేవుని మరి మార్గంలో జీవించినటువంటి వారు. మరి ఆ విషయము మరి పౌలు భక్తునికి తెలుసు. మరి వారి పితరులు, వారి తల్లి, వారి తండ్రి, మరి వారి యొక్క మరి అమ్మమ్మ, మరి వారి నానమ్మ, మరి అలాగే వారి తల్లిగారు కూడా ఎంతో భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడము మరి ఆ యొక్క పౌలు భక్తునికి తెలుసు. కాబట్టి ఆ గృహంలో పుట్టినటువంటి ఆ యొక్క తిమోతి గారు మరి ఆయన కూడా ఎంతో గొప్ప మరి కార్యాలను చేసే విషయంలో, క్రీస్తు యొక్క మరి కార్యాలను జరిగించబోయేటువంటి విషయంలో ఆయన ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటువంటిది, అందుచేత ఈ హేతువు చేత అనేటువంటిది మనము ఆయన చెప్తా ఉన్నారని చూడండి ప్రియులారా. మరి ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నారంటే, మరి మనము జీవించినటువంటి భక్తి జీవితాన్ని బట్టి, మనము జీవించేటువంటి ఈ విధమైనటువంటి ఆ యొక్క దేవుని యందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క రాబోయే కాలంలో మన యొక్క బిడ్డలు, మన యొక్క మనవలు, మన యొక్క వంశాలు కూడా దేవునిలో ఎంతగానో బలపరచబడేటువంటి వారుగా ఉంటారు. వారు దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు వారు చేస్తారు అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు మనం చూపించేటువంటి ఈ విశ్వాసము, ఈరోజు మనం చేసేటువంటి ఈ భక్తి జీవితము ద్వారా రాబోయే దినాల్లో, రాబోయే తరాల వారికి, మన బిడ్డలకు, మన మనవలకు ఆ విధంగా దేవుని యొక్క మరి ఆ యొక్క కార్యాలు వారు చేయడానికి మరి మనము ఎంతో గొప్ప మాదిరిగా మనం ఉండబోతూ ఉన్నాము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ హేతువు చేత అని ఆ యొక్క పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు కదా, ఆ యొక్క గొప్ప మంచి భక్తి కలిగినటువంటి కుటుంబంలో నీవు జీవించావు. మరి నీ యొక్క మరి అమ్మమ్మ మరి భక్తి కలిగినటువంటిది, నీ అమ్మగారు భక్తి కలిగిన, నీ తల్లిగారు భక్తి కలిగినటువంటి ఆ యొక్క కుటుంబంలో నువ్వు పుట్టావు. కాబట్టి నిన్ను కూడా వారు ఎంతో భక్తిలో, భయములో, విశ్వాసములో, ప్రార్థనలో వారిని పెంచారు అనేటువంటిది, ఆ విశ్వాసము ద్వారా, ఆ ప్రార్థనా జీవితం ద్వారా నీవు కూడా ఎంతో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా, గొప్ప సామర్థ్యము కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నావు అనేటువంటిది నేను గమనించాను. అందుకనే నేనేం చేశానంటే, నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన ఆ యొక్క దేవుని కృపావరము మరి ప్రజ్వలింప చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఆయన చెప్తా ఉన్నారు కదా, నీవు అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవు, అటువంటి మంచి విశ్వాసము కలిగిన కుటుంబంలో నీవు పుట్టినటువంటి వాడవు, అటువంటి మరి భక్తి కలిగినటువంటి తల్లి, ఆ యొక్క భక్తి కలిగినటువంటి నానమ్మ, మరి ఆ యొక్క కలిగినటువంటి కుటుంబంలో నీవు పుట్టావు. కాబట్టి భక్తి కలిగినటువంటి అమ్మమ్మ మరి కలిగినటువంటి కుటుంబంలో నువ్వు పుట్టావు. కాబట్టి నీవు కూడా భక్తి కలిగినటువంటి వాడవే, నీవు కూడా ప్రభు ఎడల గొప్ప వైరాగ్యము కలిగినటువంటి వాడివే, ప్రభు కార్యాలను చేసేటువంటి ఎడల నీవు కూడా ఎంతో మరి ఆసక్తి కలిగినటువంటి వాడవే. అందుకనే నేనేం చేశానంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను
మరి నన్ను అనేకమైనటువంటి విషయాలు నీకు బోధించడానికి నిన్ను నీ 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 యొక్క ఆ యొక్క శిరము మీద చేతులుంచి పరిశుద్ధాత్మ అభిషేకము నీవు పొందుకునే విధంగా నీకెంతో నేను నీకు ప్రార్థన చేశాను. నిన్ను నేను హస్త నిక్షేపణం చేశాను. హస్త నిక్షేపణం అంటే ఆ తల మీద అభిషేకించి ఆ యొక్క నూనె రాచి మరి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ప్రార్థన చేయడము. ఆ విధంగా ఆ నూనె రాచి ఆ యొక్క తల మీద అభిషేకించి ప్రార్థన చేయడం ద్వారా మరి ఎందుచేత నిన్ను ఎన్నుకున్నానంటే మరి ఆ విధంగా నీవు గొప్ప కార్యాలు నీవు చేయగలవు. ఎందుకంటే నీ తల్లిగారు మరి గొప్ప కార్యాలను ఆమె జరిగించారు. నీ యొక్క తల్లిగారు ఎంతో గొప్ప విశ్వాసంలో ఆమె ఉండి ఉన్నారు. అయితే ఇంతకు ముందైతే నేనెంతో హింసకుడను, దోషకుడను, మరి ఎంతో మరి వారిని నేను బాధ పెట్టినటువంటి వారిను, అటువంటి హింసల్లో అటువంటి నిందల్లో సైతము నీ యొక్క మరి పితరులైనటువంటి వారు నీ తల్లి కానీ నీ యొక్క మరి నీ యొక్క అమ్మమ్మ కానీ మరి నీ యొక్క మామగారు కానీ వారు ఎంతో భక్తిగా వారు జీవించారు. మరి ఇదిగో నేను హింసిస్తున్నటువంటి సమయంలో కూడా వారెంతో ధైర్యముగా వారు ప్రభు కొరకు వారు నిలబడ్డారు. అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో నువ్వు పుట్టినటువంటి నీవు కూడా దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. నువ్వెంతో ధైర్యము కలిగినటువంటి వాడవు. ఎంతో భక్తిలో వారు నిన్ను పెంచి ఉంటారు మరి అనేటువంటి విషయాలను మరి పౌలు భక్తుడు గుర్తించి, అందుచేత నిన్ను నేను ఎన్నుకున్నాను, దేవుని కృపావరము నీలో ప్రజ్వలింప చేయాలి. మరి నీ ప్రజ్వలింప చేయడము నీ పితరులైనటువంటి వారు వారు చేసినటువంటి పరిచర్య కంటే, నీ పితరులైనటువంటి వారు వారికి ఉన్నటువంటి విశ్వాసము కంటే నీవు అధికమైనటువంటి విశ్వాసము కలిగి ఉండేటువంటి వాడుగా ఉండాలి. నీ పితరులైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం కంటే నీవు అధికమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడిగా నీవు ఉండాలి. నీ పితరులు కలిగినటువంటి విశ్వాసము కంటే నీవు అధికమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి, అందుచేతే మరి నీవు కలిగినటువంటి దేవుని కృపావరము నీవు ఇంకా ఏం చేయాలి, నీవు దాన్ని ప్రజ్వలింప చేయాలి అని నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మనము విశ్వాసాన్ని ప్రతి దినము కూడా ప్రజ్వలించాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మన ప్రార్థనా జీవితము మరి ప్రతి దినము కూడా మరి ప్రజ్వలించేదిగా ఉండాలి, మరి ఎంతో అభివృద్ధి చెందేదిగా ఉండాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆ విధంగా మనము జీవించినప్పుడు మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను ఆయన జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ద్వారా గొప్ప పరిచర్యను మరి ఆయన జరిగించుకొని ఆయన శిష్యులుగా ఈ లోకంలో ఇదిగో మీరు నా సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయండి అని ఏదైతే మత్తయి సువార్తలో ఆయన వాగ్దానం చేశారో, ఆయన పిలిచారో, ఆ విధంగా అనేక మందిని మనము దేవుని కొరకు ఆయన శిష్యులుగా సంపాదించేటువంటి వారుగా మనం ఉంటాము అనేటువంటిది దేవుడి మాటలను బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నారని చూడండి. ఇక్కడ దేవుడు 7వ వచనంలో మనం చూస్తున్నాం కదా, దేవుడు మనకు ఆ యొక్క శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని ఆయన చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ, మనం పొందుకున్నటువంటి ఆత్మ, అది శక్తి కలిగినటువంటి ఆత్మను మనం పొందుకున్నాం. ఆయన మరి ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి ఆత్మను మనం పొందుకున్నాం. మరి దేవుని యొక్క మరి అంత మాత్రమే కాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మనము పొందుకున్నాం. మరి మనము మన జీవితాల్లో ఇంకా మనము శక్తి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా, ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా, మన యొక్క ఇంద్రియాలు మరి మరి వాటిని మనం వశములో పెట్టుకోలేనటువంటి వారిగా మనం ఉన్నామా, అయితే మనం ఇంకా మార్పు చెందవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. చూడండి, మనలో ఒకవేళ నీలో ప్రేమ ఉండొచ్చు, దేవుని ప్రేమ నీలో ఉండొచ్చు, మరి ఒకవేళ దేవుని యొక్క శక్తితో నీవు నడిపించబడొచ్చు. ఒకవేళ నీ ఇంద్రియ నిగ్రహము నీవు కలిగి ఉన్నావా లేదా, ఇంద్రియ నిగ్రహము కూడా నీవు కలిగి ఉండాలి అనేటువంటిది తిమోతికి
బోధిస్తూ ఉన్నారండి. చూడండి, ఆయన ప్రేమ నీవు కలిగి ఉన్నప్పుడు, ఆయన శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీవు పొందుకున్నప్పుడు, నీ ఇంద్రియాలు, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటి మీద నీవు నిగ్రహము కలిగి ఉన్నప్పుడు, మరి ఆత్మఫలముల్లో చివరిగా మరి చెప్పబడినటువంటి ఆశా నిగ్రహము అనేటువంటిది, నీ ఇంద్రియ నిగ్రహము, మరి నీ ఇంద్రియాలలో కలిగేటువంటి నేత్రాశ, శరీరేశ, జీవపుడమ్మము, ఈ యొక్క మన శరీరంలో కలిగేటువంటి వీటన్నిటి మీద మనము అధికారము పొందుకునేటువంటి వారుగా మనం ఉండాలి. వీటన్నిటి మీద మనము మనం వాటిని లోబరుచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఇదిగో నీవు చూసేటువంటిది ఏమి చూస్తూ ఉన్నావు అనేటువంటిది నీ కన్ను మీద నీవు నిగ్రహాన్ని నువ్వు పొందుకోగలగాలి. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నావు, నీ నోటి ద్వారా, నీ నోటి మీద నీవు అధికారము పొందుకునేటువంటి వాడుగా నీవు ఉండాలి. నీ నోరు ఇష్టానుసారమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి మాటలు పలకడానికి వీల్లేదు. మరి నీవు నీ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడుగా నీవు వినేటువంటి విషయంలో కూడా నీవు ఏమి వింటా ఉన్నావు, నీవు ఏమి నీ చెవుల ద్వారా నీవు వింటా ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి కూడా, ఈ యొక్క కాలక్షేపము, మరి సంబంధమైనటువంటివి, ఈ యొక్క ఇచ్చకపు మాటలు, మరి వాటన్నిటిని కూడా నీవు వినేటువంటి దురద చెవులు నీవు కలిగినటువంటి వాడుగా నీవు ఉండకూడదు. నీవు వినేటువంటి వాటి విషయంలో కూడా నీవెంతో జాగ్రత్త కలిగి నీవు ఉండాలి అనేటువంటిది. అలాగే నీవు ఆలోచించేటువంటి విషయాలు, మరి నీ తలంపులు కూడా నీవు నీ మనసు ద్వారా, నీ హృదయం ద్వారా, నీ ఆలోచనలు, నీ యొక్క మరి అన్నీ కూడా నీ ఆధీనంలో నీవు ఉండాలి. నీవెప్పుడు కూడా దేవుని ఆలోచనలే ఆలోచించేవాడుగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీవు ఆలోచించేవాడుగా నీవు ఉండకూడదు అనేటువంటిది ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే నీ పాదాలు, నీ యొక్క చేతులు చేసే పనులు, నీవు వెళ్ళేటువంటి మరి ప్రతిదీ కూడా మరి దేవుని కొరకే నీవు అడుగులు వేసేవాడుగా ఉండాలి. దేవుని పరి కొరకే నీవు పరిగెత్తేవాడుగా ఉండాలి. ఇదిగో మరి తిమోతికి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తిమోతి, నీవు యవన కాలంలో ఉన్నావు, నీవు యవనేచ్ఛలను విడిచి నీవు పారిపో, నీవు పవిత్ర హృదయులై మరి దేవుని యొక్క సేవలో మరి విశ్వాసమును, ప్రేమను, మరి ప్రార్థనలో నువ్వు వెంటాడేవాడిగా, నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో నువ్వు సమయం గడిపేటువంటి వాడుగా నువ్వు ఉండాలి అనేటువంటిది ఆయన తిమోతికి 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో మరి తిమోతికి చెప్తా ఉన్నాడండి. ఈ విధంగా మనము యవనేశ్వరులను విడిచి మనం పారిపోయి మరి మనము పవిత్ర హృదయులై మరి ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, మనము సమాధానమును వెంటాడేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా ఇంద్రియాల మీద మనం నిగ్రహము కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉండాలని ఆయన మనకి ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇంతటితో మనం ముగించుకుందామండి. తర్వాత వచ్చే వారంలో మరి ఆ విధంగా తర్వాత మరి వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఆయన మనకి ఇచ్చారు. అందుచేత మన దగ్గర పిరికితనము కలిగినటువంటి ఆత్మను మనం కలిగి లేము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనలో ఒకవేళ పిరికితనము కలిగినటువంటి ఆత్మ ఉందా? మరి మనం ఇంకా భయపడుతూ ఉన్నామా? ప్రభు కార్యాలు చేయడానికి, ప్రభు కొరకు పరిగెట్టడానికి, ప్రభు కొరకు ప్రభు ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి మరి ఒకవేళ ఇంకా మనం సంశయించేటువంటి వారుగా ఉన్నామా? ప్రభు యొక్క శక్తిని మనం ఇతరులకు తెలియజేయడానికి, ఇతరులకు ప్రకటించడానికి మనం ఇంకా కూడా మనము ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా? అయితే ఈరోజు మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో నీవు ప్రభు కొరకు పరిగెట్టేవాడుగానే ఉండాలి. మరి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేటువంటి వాడుగా ఉండాలి. నీ ఇంద్రియముల మీద నీవు నిగ్రహము కలిగేటువంటి వాడుగా ఉండాలి. నీ శరీరాన్ని నువ్వు జయించేటువంటి వాడుగా నీవు ఉండాలి. మరి ఆశా నిగ్రహము కలిగినటువంటి వాడుగా నీవు ఉండాలి. నీ ఆశలను, కోరికలను జయించేటువంటి వాడుగా ఉండాలి. నీ నేత్రాశను జయించేవాడుగా ఉండాలి. నీ శరీరాశను జయించేవాడుగా నీవు ఉండాలి. నీ జీవపుడంబాన్ని సహించేటువంటి వాడుగా ఉండాలి. ఈ యొక్క శరీర కార్యాలన్నిటి మీద కూడా
నీ జయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు మాత్రమే నీవు నా కార్యాలను నువ్వు పొందుకోగలుగుతావు, నా ప్రేమను నువ్వు ప్రకటించగలుగుతావు, నీలో ఉన్నటువంటి పిరిగితనం నువ్వు పోయి నీవు ధైర్యముగా ముందుకు సాగిపోయేవాడుగా నువ్వు ఉంటావని దేవాది దేవుడు మరి ఈరోజు మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. మరి దీనిని బట్టి మరి ప్రభువు మన జీవితాల్లో మరి గొప్ప కార్యాలను ఆయన ఈ విధంగా మనము ఆయనకు సమర్పించుకొని ఆయన కార్యాలను మనం చేయడం ద్వారా, మనం ఆయన కొరకు జీవించడం ద్వారా ప్రభు ఇంకను గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాడు పౌలును మరి దూషకుడిగా, హింసకుడిగా మరి మరి ఎంతో మరి ఆ యొక్క దేవునికి మరి బాధ పెట్టేటువంటి వాడిగా ఉన్న పౌలును వాడుకున్నటువంటి దేవుడు ఆ యొక్క ప్రేమతో నింపి మరి శక్తితో నింపి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహంతో నింపి ఆ యొక్క ఆశా నిగ్రహము మరి ఆ యొక్క ధర్మశాస్త్రమే మరి సమస్తము అనుకున్నటువంటిది అతని కళ్ళు తెరిపించి మరి దేవుని కొరకు ఆయన కృపను సాక్షిగా ఎలాగైతే నిలబెట్టాడో అలాగే ప్రభు మనందరి జీవితాల్లో మనల్ని కూడా ఒక పౌలులాగా, ఒక తిమోతిలాగా ఆయన నిలబెట్టుకొని వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడి ఈ మాటలను మన వెనుకిడిలో ఆయన మరి మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా మరి ఆయన నిలుపునుగాక. మరి వచ్చే వారము మరి ఈ విధంగా ఈ యొక్క మొదటి తిమోతి మరి మొదటి అధ్యాయము 6 నుంచి మరి 14 వరకు ఉన్నటువంటి ఈ మాటలను మరి సోమవారము మరి జరగబోయేటువంటి మీటింగ్లో మనం ఇదే సమయంలో మనము 11 గంటల ప్రాంతంలోనే మనము ఏర్పాటు చేసుకుందామండి. ఎందుకంటే సాయంకాల సమయంలో మరి మా ప్రాంతంలో మరి నెట్ ఉండట్లేదు, కరెంట్ ఉండట్లేదు కాబట్టి మరి 11 గంటల ప్రాంతంలోనే మనం చేరి మరి ఈ యొక్క కార్యాన్ని మనము మనం జరిగించుకుందాం. మరి దేవుడు ఈ విధంగా మన జీవితాల్లో మరి ఇంకను అనేకమైనటువంటి విషయాలు ఆయన వాక్యపు వెలుగులో ఇంకను మనకు ఆయన నేర్పించబోతూ ఉన్నారు. మరి రేపు మరి ఒకవేళ వీలైతే ఉదయమే 7 గంటలకు మరి ఎందుకంటే ఈ సమయంలో నేను చర్చికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి రేపు నేను ఉదయం 7 గంటలకే మరి మన బైబిల్ ట్రైనింగ్ ఆ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేద్దామని ఆశ కలిగి ఉన్నాను. మరి వీలైతే రేపు 7 గంటలకే మరి ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్, ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్ కూడా జరిపించాలి, దాన్ని ఆగకుండా మరి చేయాలి. 2 వారాల నుంచి చేయలేకపోతూ ఉన్నాను, ఎంతో బాధపడుతూ ఉన్నాను. మరి ఎందుకు ఈ విధంగా ఆటంకాలు వస్తూ ఉన్నాయని. అయినప్పటికీ కూడా మరి దేవుడు మరి ఉన్నటువంటి సమయంలోనే నీవు చెయ్యి. మరి ఉదయకాలంలో నేను కొంచెం ఫ్రీగా ఉంటాను, 7 గంటల నుంచి 8:30 మధ్య ప్రాంతంలో. మరి ఆ ప్రాంతంలోనే కొంతసేపు మరి మీ మధ్యకు వచ్చి మరి ఆ బైబిల్ ట్రైనింగ్ విషయంలో కూడా మరి కొన్ని విషయాలను బోధించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరలా ఈ విధంగా సోమవారం మరి ఇదే సమయానికి మరి మనం కలుసుకుందాం. మరి ఆ యొక్క దేవుని మాటలు ఇంకా కూడా మనం శిష్యులుగా ఎలా ఉండాలి, శిష్యులుగా మనము దేవుని యొక్క మరి ఆ యొక్క సన్నిధిలో మనం ఎదగాలి అనేటువంటిది మనం ఇంకా కూడా మనం నేర్చుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయనను పోలి మనం జీవించాలి, ఆయన్ను పోలి మనం జీవించాలి, మనం ఆయన్ను పోలి మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాలు ఇంకా లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మరి ఆ యొక్క సమయం కానప్పటికీ కూడా మరి నూతనంగా ఈ సమయం మార్చినప్పటికీ కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి మరి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు వందనాలండి. వందనాలు. హల్లెలూయా. మీరు ఛానల్ నుంచి రాలేదు, మిమ్మల్ని చూడలేకపోయాం మేము. మనసులో ఏంటంటే ట్రాన్స్లేటర్ లో కూడా అండి అందరూ చేస్తున్నాం, అలాగలా చేస్తున్నా, మీరు వింటున్నారేమో మాకు, మీరు రాలేక. అదేనా నేను ఆ టైంలో రాలేకపోతున్నానన్న, ఎందుకంటే కరెంట్ ఉండలేదు, నెట్ ఉండలేదు. ఇక్కడ మా ప్రాంతంలో ఎక్కువ చెట్లు ఉంటాయన్న, చెట్లు గాలికి అయ్యి బాగా పడిపోతున్నాయి. పడిపోవడం వల్ల తీగలు అవి తెగిపోతున్నాయి. దానివల్ల అది రిపేర్ చేయడంలో చాలా టైం అవుతూ ఉంది. మళ్ళీ చాలా టైం తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ అదే నైట్ 2-4 ఆ టైము, మధ్యాహ్నం టైం వచ్చేసరికి చాలా గాలి, విపరీతమైనటువంటి వర్షం, మరి ఆ విధంగా ఉంటుందన్న. అందుకనే ఈ పొద్దున్న టైంలోనే కొంచెం సేపు ఇస్తున్నాడు, ఎందుకంటే ఇది ఆఫీస్ టైం కాబట్టి ఆఫీస్ టైంలో కరెంట్ ఉండాలని వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఉదయకాలంలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి అందుకనే ఈ సమయంలో పెట్టొచ్చు కదా అని నేను ఆలోచన కలిగి పెట్టానన్న. మరి చాలా వందనాలు. సాయంత్రం ఉందా ఈరోజు అన్న? ఈరోజు అదే సాయంత్రం జరగాల్సిందే, ఇప్పుడు పెట్టానన్న. వందనాలు.
ఈవేళ పంపిస్తానన్నా మీకు పెన్ డ్రైవ్ అది అనా అనా పంపిస్తాను. అనా అనా అదే అనా అనే అది ఓకే అన్న ఓకే అన్న అదే ఓకే. దాన్ని మరి మీరు ఈ పెన్ డ్రైవ్లో పెట్టినప్పుడు ఏ ఫైల్లో పెట్టారు అది ఓపెన్ చేసి దాన్ని అవునండి. మళ్ళా ఎలా ప్లే చేశారు అది ఏ ఫార్మెట్లో ఉంది అనే విషయాలు అలాగే. కూడా కొంచెం పెట్టండి అన్న ఆ, అలా పెడతాను. అన్న అన్న అది వీడియో ఆ తీయండి అన్న ఫోటోలు అది అవి కూడా చూడండి అన్న. అది మీరు దేవుడికి ఎంత చెయ్యాలని అన్న ఆశ. అన్న అది మీరు చేసేటప్పుడు దాని అంతా వీడియో తీసి పెట్టండి మీరు అలాగే ఎలా అండి. చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆ వీడియో తీసి ఆ వీడియోని గ్రూప్లో పెట్టండి అన్న ఆ, అలాగే అండి. అన్న అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న. అందరూ అన్న అన్న వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి ఆ యొక్క దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన మన కలుషాలన్నింటినీ కూడా ఆయన కడిగేటువంటి దేవుడు మరి ఈ విధంగా అనేక మంది ఇంకా దేవుని దగ్గరికి చేరనటువంటి వారు అనేక మంది ఇంకా దేవుని తెలుసుకున్నటువంటి వారు ఇంకా మన ప్రాంతాల్లో వారు ఉన్నారు వారికి ప్రభు శక్తిని బట్టి మరి ప్రభు మనకిచ్చినటువంటి బలాన్ని బట్టి ప్రభు మనల్ని ఆయన మనల్ని కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి మనల్ని అభిషేకించినటువంటి విధానాన్ని బట్టి అనేక మందికి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించేటువంటి వారుగా అనేక మందిని దేవుని యొక్క శిష్యులుగా అనేక మందిని సామర్థ్యము కలిగి దేవుని బలము కలిగి దేవునిలో నడిపించేటువంటి వారుగా ఆయనకు శిష్యులుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మార్చబడి మరి అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఈ విధంగా మరి అనేక ప్రాంతాలకు మరి ఆ యొక్క వారు వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆ యొక్క దేవుని శిష్యులను ఆ యొక్క పంపించేటువంటి వారుగా మనం అందరం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి దేవుడు ఈ మాటలను మనందరి యొక్క మరి వినికిడిలో ఆయన మరి ఆయన మనకు ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక ఆమేన్. ఆమేన్. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ పౌలు శీలా పౌలు శీలా సిద్ధపడిన భక్తుల చూచి
సిద్ధపడిన భక్తుల చూచి. మరి మన అనేకమైన భక్తుల జీవితాలను మన ముందు మరి దేవుడు ఉంచారండి. పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మన ముందు ఉంచారు. మరి తిమోతి భక్తుని యొక్క జీవితాన్ని మన ముందు ఉంచారు. మరి అటువంటి గొప్ప గొప్ప దైవ సేవకుల జీవితాలను బట్టి వారి జీవితాల్లో వారు మరి అనుభవాలను మనకు తెలియజేసినటువంటి అనుభవాలను ఈరోజు మనం నేర్చుకొని ఆ యొక్క అనుభవాలను బట్టి మనం కూడా ధైర్యపరచబడి ప్రభువులో ఇంకను కూడా మరి బలమైనటువంటి కార్యాలను మనం చేసేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి దయచేసి మరి ఆ దైవ సేవకులందరూ కూడా మరి ప్రార్థన చేయండి. నూతనముగా మరి డేవిడ్ అయ్య గారు మరి ఆ యొక్క ఎబినేజర్ అయ్య గారు కూడా వచ్చారు. ఎబినేజర్ అయ్య గారికి, డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి దయచేసి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఆ యొక్క మరి ఒక సహోదరుడు నన్ను మరి పంజాబ్ అనేటువంటి ప్రాంతానికి రమ్మంటా ఉన్నాడు. మరి ఆయన పరిచర్య కొరకు వెళ్ళాలి. మరి అయితే నేనైతే వెళ్ళాలంటే మరి అది జరగదేమో అని నేను మరి అధైర్యపడతా ఉన్నాను, మరి భయపడతా ఉన్నాను. మరి దేవుడు నన్ను ధైర్యపరచులాగిన మరి దేవుడు నన్ను శక్తినిచ్చి మరి ఆయన సమయంలో నన్ను ఆ యొక్క పంజాబ్ అనేటువంటి ప్రాంతానికి కూడా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో కూడా మరి గొప్ప మరి ఉన్నతమైన రీతిలో ఆయన వాడుకొనులాగున. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు, మరి నిన్ను విడివని నిన్ను ఎడబాయని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి మరి ఆయన ఖచ్చితంగా మనల్ని విడివడు మనతోనే ఉన్నాడు. ధైర్యంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు అనేటువంటిది నేను విశ్వాసం కలిగి ఉన్నాను. దయచేసి మీరు కూడా దైవ సేవకులు ప్రార్థన చేయాలి. ఆ పుణ్యవతి గారు మనోజ్ అన్న కూడా దయచేసి మీ అనుదిన ప్రార్థనలో ఈ పంజాబ్ వెళ్ళేటువంటి పరిచర్య విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి అభినయ్ గారు ప్రార్థన ద్వారా ఆశీర్వాదం ద్వారా కూడికను మనం ముగించుకుందామండి. అయ్యా మీరు పంజాబ్ వెళ్ళండి అయ్యా. పంజాబ్లో ఒక 10 మంది పాస్టర్లు నేను ఇప్పిస్తాను, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అయ్యా. చాలా మంచి సేవ పంజాబ్లో, ఎందుకంటే పంజాబీస్ చాలా బలంగా వాడబడతారు. మీరు వెళ్ళండి అయ్యా, నేను నాకు తెలిసింది చెప్తానయ్యా. అయ్యా ప్రార్థన చేసుకుందాం అయ్యా. ఓకే అయ్యా, ప్రార్థన చేసుకుందాం. తల వంచుకోండి. మహాపరిషుదుడు అయిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా, మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి నైనా ప్రభా ఈ రీతిగా తండ్రి నన్ను మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. చార్లీ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రమునైనా. ఆ బిడ్డ ప్రభా తండ్రి నేను ఇదిగో తండ్రి ఇండియాలోనే కాక ఇతర దేశాల్లో కూడా ప్రభా తండ్రి మీ సువార్తను ప్రకటించాలని అనేక భాషల్లో ప్రభా మరి మీరు అభిషేకించి ఆ బిడ్డను ప్రభా తండ్రి మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ద్వారాగా తండ్రి అనేక మంది రక్షణలోకి రావాలి ప్రభా. అనేక మంది ప్రభా తండ్రి మీ రాజ్యాన్ని వెతకాలి ప్రభా. అదే మా ఆశ ప్రభా తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. ఇదిగో జూమ్ మీట్ ప్రభా తండ్రి క్రమంగా జరిపించడానికే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. 4-5 రోజుల నుంచి ప్రభా గారు రాలేకపోతున్నారు. నేను ఇదిగో తండ్రి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ప్రభా తండ్రి. అలాగే నేను ఉదయ కాలంలో తండ్రి చేస్తున్న ఈ ప్రార్థనలు ప్రభా, ఈ బైబిల్ ట్రైనింగు, ఆ బైబిల్ వచనాలు అన్నీ మా హృదయంలో ఉంచుకొని ప్రభా మీ రాజ్య వ్యాప్తికై ప్రభా మేము తండ్రి నేను ప్రభా తండ్రి నేను విస్తారముగా సేవ చేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. ఇంకను అనేక మంది ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా కానీ ఆశీర్వాదాలను పొందుకొని నేను ప్రభా వారి కుటుంబాలు నేను ప్రభా కట్టుకొని మీ రాజ్యంలో ప్రభా ప్రవేశించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నా ప్రభా. అలాగే తండ్రి నేను పంజాబ్ వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు అయ్య గారు. నేను మీ చిత్తమైతే మీరే మార్గాలు నేను తెరవండి ప్రభా. పంజాబ్లోకి వెళ్ళి నేను ప్రభా అదుగో తండ్రి పంజాబీలోను అలాగే హిందీలోను ఇంగ్లీష్లోను సేవ చేసే భాగ్యాన్ని తెచ్చేయండి. మీ బిడ్డను ప్రభా మీరే తీసుకుని వెళ్ళండి. నేను మీ దూతల ద్వారా తీసుకుని వెళ్ళండి, అభిషేకించండి ప్రభా తండ్రి. నేను మాకు భాషతోటి కానీ పనితోటి కానీ నేను ప్రభా ప్రాబ్లం లేదు ప్రభా, మీరే నడిపించుకుంటారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. బిడ్డను దీవించి ప్రభా అనేక విధాలుగా వాడుకోమని ఈ జిమ్ మీటింగ్లో వచ్చినటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, అలాగే స్టీవెన్ అయ్య గారిని, యాండీ అయ్య గారిని ప్రభా తండ్రి నేను వారందరినీ
కల్పించి ఇండియాలో నడిపిస్తున్నందుకే మీకే వందనాలు. ఇదంతా ప్రభా చార్లీ అయ్య గారి ద్వారా జరుగుచుండగా ఆశీర్వాదాలు కూడా మేము కూడా పొందుకొనిచుండగా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమైన ఇంకనూ బలంగా వాడబడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, నేను ప్రభా మా యందు తప్పులు కానీ పాపాలు కానీ అపరాధాలు కానీ క్షమించమని, ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించుకోమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకోండి. మన తండ్రి అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు మరి దేవుడు మరి వచ్చేంత వరకు ఆయన రెండో రాకడ వరకు పరిశుద్ధులందరి మీదను నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదించినటువంటి ఎబెనేజర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి పుణ్యవతి గారికి ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకమైన వందనాలు, మరి అలాగే దేవుడానికి వందనాలు, అలాగే చేరొచ్చిన దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు 7 గంటలకి ఉదయం జరిగేటువంటి ఆన్లైన్ బైబిల్ కోర్సులో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు అయ్యారు, వందనాలు, వందనాలు, వందనాలు. దేవుడన్నా వందనాలు. అందరూ ఇంకా వచ్చారు. వందనాలు.